అక్కడ మనం చూస్తే దేవుని యొక్క ఉద్దేశం, దేవుడు సృష్టిని సృష్టించి మరి దేవుడు మనుషుల్ని సృష్టించి దేవుని యొక్క ఉద్దేశాన్ని అక్కడ బయలుపరిచినట్లుగా మనకి కనపడతా ఉంది. ఆ తర్వాత మరి భూమి మీద 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి భూమి మీద పాపం భయంకరంగా ఉన్నప్పుడు నరుని యొక్క హృదయంలోని తలంపులు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవిగా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు చేసిన పని ఏంటి అంటే భూమి మీద ఉన్న సర్వము నాశనం చేసేసాడు. భూమి మీద మనుషుల్ని కూడా నాశనం చేసేసాడు. ఆ తర్వాత మరలా 9వ అధ్యాయం 1వ వచనంలోకి మనం వస్తే అక్కడ మరలా చెప్పబడిన మాట ఏంటి అంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది సేమ్ ఆయన ఉద్దేశము మారలేదు, ఆయన ఉద్దేశము మారలేదు, ఆయన ఆలోచన మారలేదు, ఆయన ఉద్దేశము నెరవేర్చబడడానికే ఆయన ఆశపడుతూ ఉన్నాడు. భూమి మీద ఎవరు కూడా ఆ ఉద్దేశానికి అనుగుణంగా లేనప్పుడు అందరినీ నాశనం చేసేసి మరలా ఒక క్రొత్త జనరేషన్ తీసుకొని రావడానికి ఆయన చూసి ఆ క్రొత్త జనరేషన్ తో కూడా ఆయన చెప్తున్న మరలా మాట ఏంటి, మరలా 11వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఆ ఉద్దేశానికి పూర్తిగా విరోధముగా వాళ్ళు ఏకమై కూడి వాళ్ళందరూ కలిసి ఆకాశానికి అంటున్నంతగా ఒక గోపురం కట్టడానికి సిద్ధపడ్డారు. మనము ఇక్కడ గమనించవలసింది ఏంటి అంటే దేవునికి ఒక ఉద్దేశము మన పట్ల ఉన్నప్పుడు దానికి వ్యతిరేకముగా మనం ఎంత చేసినా ఏమి చేసినా మనం ఫలించలేము. దేవునికంటూ ఒక ఉద్దేశము ఖచ్చితంగా ఉంది అనేది ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఆయన సృష్టించిన ఆ ఉద్దేశము ఉంది. ఎందుకు దేవుడు సృష్టించాడు, మానవుల్ని ఎందుకు సృష్టించాడు, ఏ ఉద్దేశంతో దేవుడు చేశాడు, ఆయన ఉద్దేశము మారదు. ఆ ఉద్దేశంలో మార్పు లేదు. కానీ దానికి అనుగుణంగా జరగనప్పుడు ఏదేను తోటలో నుంచి అవ్వ ఆదాము బయటికి త్రోసివేయబడ్డారు. ఆ తర్వాత నోవహు దినాల్లో పూర్తిగా జలప్రళయంతో మొత్తము తుడిచివేయబడింది. ఆ తర్వాత మరలా అదే ఉద్దేశాన్ని, అదే వాగ్దానాన్ని, అదే దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరుస్తూ 9వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. నోవహు తర్వాత ఆ దినాలలో 11వ అధ్యాయంలో మరలా వాళ్ళందరూ ఏకమై, ఇంతకీ వీళ్ళందరూ ఏకమైంది దేని కొరకు? ఎవరికి వ్యతిరేకముగా ఏకమయ్యారు? దేవునికి, దేవుని యొక్క ఉద్దేశానికి, దేవుని యొక్క ఆలోచనకే వ్యతిరేకముగా వాళ్ళు కూడి ఏదో చేయాలని అనుకున్నారు. జరిగిందా? అలాగే మన జీవితాల్లో కూడా దేవునికి వ్యతిరేకముగా మనం ఉన్నంత వరకు మనము వర్ధిల్లము, మనం సంతోషంగా ఉండలేము, మనం ముందుకి వెళ్ళలేము. మరి ఏం చెయ్యాలి? మనం ఏం చెయ్యాలి? మనం ముందుకు వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి అంటే మనం ఏమవ్వాలి? దేవునితో కలిసి, దేవుని యొక్క చిత్తముతో కలిసి మనం ముందుకు వెళితేనే తప్ప మన యొక్క జీవితము కూడా అది సాఫీగా ఉండదు. దేవుని యొక్క ఉద్దేశానికి వ్యతిరేకముగా వీళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు. వీళ్ళు అనుకుంటున్నారు మనందరము ఒకటై ఉండాలి అని అనుకుంటున్నారు. అవును, అది దేవుని యొక్క ఉద్దేశమే. కానీ దేవుణ్ణే ప్రక్కన పెట్టి ఏకం అవ్వడం అనేది దేవుని ఉద్దేశమా? కాదు. ఒకటయ్యారు, అందరూ ఒకటయ్యారు, కానీ దేవునికి వ్యతిరేకముగా వాళ్ళు ఒకటైనప్పుడు అది దేవుడు సహించినది కాదు. మనము కూడా కొన్నిసార్లు సంఘము ఒకటైపోతారు. ఎవరికి వ్యతిరేకంగా? దేవునికి, దేవుని బిడ్డలకి వ్యతిరేకముగా మనము ఒకటై మనం ఏం చేయగలము? దేవుని బిడ్డలకు వ్యతిరేకముగా ఉండి మోషేకి, యెహోషువకు వీళ్ళకి వ్యతిరేకముగా ఉన్నారు. ఎవరు?
ఎవరు? అమాలేకీయులు వ్యతిరేకముగా ఉన్నారు, వాళ్ళకి అడ్డుపడ్డారు. నిర్గమకాండం 17వ అధ్యాయంలో మనం చూస్తే మనకి కనబడుతూ ఉంటుంది. అక్కడ మోషే చెప్తాడు యెహోషువతోటి, నువ్వు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయమంటాడు. ఆయనతో పాటు అహరోను హూరు మాత్రం ఆ కొండ మీద ఎక్కి కూర్చుంటారు. వాళ్ళ చేతులు ఎత్తినంత, మోషే చేతులు ఎత్తినంత సేపు అమాలేకీయులు ఓడిపోతా ఉంటారు. కానీ మరి మోషే యొక్క చేతులు బరువెక్కిపోతే కూర్చోబెట్టి, పాపం మోషేని ఒక రాయి వేసి కూర్చోబెట్టి ఆ చేతులు ఇటొకళ్ళు పట్టుకొని యుద్ధం అయిపోయే వరకు. కానీ అమాలేకీయులు పూర్తిగా నాశనం చేయబడ్డారా అంటే లేదు. ఆ తర్వాత సౌలు దినాల్లో చూస్తాము, దావీదు దినాల్లో చూస్తాము, గిద్యోను దినాల్లో చూస్తాము. అట్లా అరే ఎంత వ్యతిరేకముగా వాళ్ళు, ఎంత కాలము దేవుని యొక్క ఉద్దేశం అక్కడ అమాలేకీయుల విషయంలో కూడా మనం చూస్తాం. చూడండి, నిర్గమ 17వ అధ్యాయం చివరి వచనంలో మనం చూస్తే అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమాడెను. మనకి దేవునితో ఎప్పటికీ యుద్ధం ఉండేలాగా ఉంటే, మనతో ఎప్పుడు దేవునికి వైరం అన్నట్టు, యుద్ధం అన్నట్లే ఉంటే మనం బ్రతకగలమా చెప్పండి? దేవునికి వ్యతిరేకముగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకముగా మనము ఉండి మనము ఏమీ సాధించలేము. మనం చేతులు కలపాల్సింది దేవుని చిత్తముతో మనము చేతులు కలపాలి. దేవుని బిడ్డల యొక్క ఉద్దేశాలతో మనం చేతులు కలపాలి. అది మనకి క్షేమము, మన కుటుంబానికి క్షేమము, తరతరాల ఆశీర్వాదం. ఇక్కడ తరతరాలు ఏంటంట? యెహోవాకు అమాలేకీయులతో తరతరములకు, తరతరాలు. ఆయన ప్రేమించే వారికి ఎన్ని సంవత్సరాలు? తరాల. నిర్గమకాండం 20వ అధ్యాయం చదవండి ఒక్కసారి. ఆ మాట ఒక పేజీ తిప్పితే మీకు కనబడుతుంది. 6వ వచనం, 20వ అధ్యాయం 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడని. తరము నిన్నే మనం చెప్పుకున్నాం కదా, కృపావరం అంటే ఎన్ని తరాలు చూశారు? 8 తరాలు అని. ఎన్ని తరాలు అంటే, తరం అంటే ఎన్ని సంవత్సరం? సుమారుగా ఇప్పుడు ఆంటీ వయసు ఒక 70 సంవత్సరాలు వేసుకుంటే 5 తరాలను చూశారు అంటే సుమారుగా తరానికి ఎన్ని సంవత్సరాలు పడతాయి? యావరేజ్ గా 15 నుంచి 30 లోపులు పడతాయి. ఎన్ని తరాలు? నేను చాలా రోజులు అనుకున్నా 1000 సంవత్సరాలు అనుకున్నాను. నేను 1000 తరాల ఆశీర్వాదము. ఆయన్ని ప్రేమించిన వారికి, ఆయన ఆజ్ఞల్ని గైకొనే వారికి 1000 తరాలు కరుణించువాడై ఉన్నాడు. ఆయన కరుణ మనకి కావాలా? ఆయనతో మనకి యుద్ధము, పోరాటము కావాలా? 1000 తరాలు ఆశీర్వాదము. దేవునితో మనం చేతులు కలిపితే, దేవుని చిత్తముతో. మామగారు, తాతగారు ఉన్నారు అంటే వాళ్ళకి దేవుని చిత్తం తెలియదు. వాళ్ళు ఎప్పుడైతే దేవుని ఆశ్రయించారో దేవుని చిత్తాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. at the cost of leaving their jobs. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం కొరకు వారు ఉద్యోగాలను విడిచిపెట్టారు. మనము దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి కొరకు ఏం ప్రయాసపడుతున్నాము? మనకి దేవుని చిత్తం ఆయన చెప్పడం మనకు తెలియదు, మనకు చేద్దాం, దేవుని చిత్తమే చేయాలని ఉంది కానీ ఆయన చెప్పట్లేదు, నేను ప్రతిరోజు అడుగుతున్నాను అని అంటాము. ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి మనం ఏ సాక్రిఫైస్ చెయ్యము. ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం చేసేది ఏంటి అంటే మన ఇష్టం మనం చేస్తాం. మన ఆలోచన మేరకు మనం అడుగులు ముందుకు వేస్తూ ఉంటాం. మన సొంత నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం. మనం ముందుకు వెళ్ళిపోతాము అని అనుకుంటాం. ఎక్కడికి వెళ్తామండి? ఎక్కడికి వెళ్తాము? దేవుని నిర్ణయాన్ని ప్రక్కన పెట్టి, దేవుని ఉద్దేశాన్ని ప్రక్కన పెట్టి, మన ఆలోచనతో మనం ఎక్కడికి వెళ్ళగలము? పాపం ఎంత ప్రయాసపడ్డారో, ఎంత ప్లానింగ్ ఉంటుందో. బాబేలు గోపురం కట్టడానికి ఆకాశమును అంటుకునే అంతగా కట్టాలని చెప్పి ఎందరో కొన్నిసార్లు ఏదైనా పని చేయాలి అని కూడా కొంతమంది వెనకాడతారు. కానీ ఇక్కడ
చిత్తానికి వ్యతిరేకముగా మనము ఒక్క అడుగు కూడా ముందుకి వేయలేము. ఎంత ప్రయత్నం చేసినా మనం ముందుకు వెళ్ళిపోదాము. మన ఆలోచనలతోటి, మన ఉద్దేశాలతోటి, మన మనసులో ఒకటి పెట్టుకొని వెళదాము అని ఎంత ప్రయత్నం చేసినా మనం ఫెయిల్ అయిపోతాము. మనం సక్సెస్ అవ్వలేము. మనం సక్సెస్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? రక్షించబడిన వారుగా మనం సక్సెస్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు ఒకసారి చూద్దాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలము సంపూర్ణమునైనది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా. ఎవరికి అనుకూలమైన? మనకు అనుకూలమైన యాగాలు మనం చేయడం కాదు. మనకు అనుకూలమైనది మనం చేయడం కాదు. మనం ఎప్పుడు ఏంటి అంటే నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను, లేకపోతే నేను అడుగులు ముందుకు వేస్తున్నాను, నేను పరిచర్య చేస్తున్నాను అని మనం అనుకుంటా ఉంటాము. మనకు అనుకూలముగా మనం వెళ్ళిపోతూ ఉంటాం. మనం చేసే ప్రతీది కూడా మనకి ఏంటి అంటే మనకు అనుకూలంగా ఉంటే చేస్తాం, లేకపోతే చేయలేము. కానీ ఇక్కడ మనకు దేవుని ఎరిగిన వారిగా విశ్వాసులమైన మనము, ప్రభువుని అంగీకరించిన మనము, మనకు అనుకూలము అనేది పూర్తిగా మనల్ని మనము రిక్తులుగా చేసుకోవాలి. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల, ఆ మాట ప్రక్కన పెట్టి చెప్పండి. ఆ ఒక్క మాట ప్రక్కన పెడితే మనం కరెక్ట్గా ఫాలో అవుతున్నాం జీసస్ని. మనం యేసుని ఫాలో అయిపోతున్నాము. ఏదో ఒక్కటి ప్రక్కన పెడితే, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకోవడం అంటే నాలో నా ఇష్టము, నాలో నా ఉద్దేశము, నాలో నా ఆలోచన ఇది ఉందా మనలో? ఎవరికైనా ఒక్కళ్ళమన్నా ఉన్నామా? ఇక్కడ మనల్ని మనం రిక్తులుగా చేసుకున్న వాళ్ళము ఒక్కళ్ళమన్నా ఉన్నామా? నాలో నేను లేను అని చెప్పగలిగే వారం ఒక్కళ్ళమన్నా ఉన్నామా? నా ఆలోచన అంటూ ఏమీ లేదు, నాకంటూ ఒక ఉద్దేశం లేదు, నాకంటూ ఏమీ లేదు అని ఒక్కళ్ళమన్నా చెప్పగలమా? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాము. నేను సమర్పించుకున్నాను. నాకు మీ అందరి సంగతి నాకు అనవసరం. నేను సమర్పించుకున్నాను, కానీ సజీవ యాగముగా నేను సమర్పించుకున్నాను అని అనుకుంటున్నా. నేను దేవునికి అనుకూలముగా ఉందా నా యొక్క యాగము? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. తర్వాత మాట, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదనైనను మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. గంగల పురుగు సీతాకోకలో చిలుకలాగా మారిపోయింది. అది మరలా గంగల పురుగు లాగా ఉండగలదా? మరలా గంగల పురుగు లాగా హాని చేయగలదా? పంటను నాశనం చేయగలదా? మనస్సు మారి నూతనపరచబడటం, రూపాంతరము చెందిన అనుభవము. అందుకని పరిశుద్ధులు పరిపూర్ణులవుటకు ప్రయాసపడాలంట. పరిశుద్ధపరచబడితే సరిపోదు, మనం పరిపూర్ణులం అవ్వడానికి ప్రయాసపడాలి. There is so much to go. మన ముందు ఇంకా చాలా చాలా ఉంది. మనం ఉన్న స్థితిలో మనకు అన్ని తెలుసు అని మనం అనుకుంటూ మనం అక్కడే ఉండిపోయే వారముగా ఉండకూడదు.
దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనము లోక మర్యాదను మనం అనుసరించకూడదు. మనలో ప్రతిదీ లోక మర్యాదే. చిన్న చిన్న విషయాల్లో కూడా లోక మర్యాద కనబడతా ఉంది. మనకి దేవుని చిత్తం తెలుసుకోవాలని ఉంది. ఎంతమందికి దేవుని చిత్తం తెలుసుకోవాలని ఉంది? ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా మనం ముందుకు వెళ్ళలేము అని మనకు అర్థమవుతా ఉంది. మనం ముందు చూసుకున్న పాఠ్య భాగాన్ని మనం చూసినట్లయితే దేవుని చిత్తానికి వ్యతిరేకముగా మనం ముందుకు వెళ్ళలేము కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుని చిత్తాన్ని మనం ఎలా తెలుసుకోగలము? దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనలో మనం ఉండకూడదు. మనల్ని మనం రిక్తులుగా చేసుకోవాలి. సజీవ యాగముగా మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. మనం లోక మర్యాదను అనుసరించకూడదు. తర్వాత ఉత్తమమును అనుకూలమునైన సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి అంటే మనము నూతనపరచబడాలి. మన మనస్సు మారి నూతనపరచబడి రూపాంతరము చెందిన అనుభవం మనకు ఉన్నప్పుడు మనము దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతాము. ఇక మన దేవుని చిత్తం ఎప్పుడు తెలుసుకోగలము? ఈ పరిస్థితిని బట్టి చూస్తే లోక మర్యాదను విడిచిపెట్టలేము. ఆ రూపాంతరము అనే అనుభవంలోనికి మనం రాకుండా దేవుని చిత్తం అనేది మనం ఎలా తెలుసుకోగలుగుతాము? మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందడి. దేవునికి వ్యతిరేకముగా మనము ఏమి చేయలేము. అందుకని ప్రతీది కూడా దేవుని చిత్తము దేవుని వైపు చూడడం మనం నేర్చుకోగలిగినట్లయితే, దేవుని మీద ఆనుకోవడం మనం నేర్చుకోగలిగినట్లయితే, దేవుని వైపు మనం చూస్తూ ఉంటే ఒకసారి ఒక చర్చ్కి ఒక ఆయన వచ్చాడంట. ఎప్పుడు వాళ్ళు ఇట్లా ఇదేంటి పాస్టర్ గారు వీళ్ళలా చేస్తారు, ఆవిడేంటి ఇలా చేస్తుంది, ఈయనేంటి ఇలా చేస్తున్నాడు అని చెప్పి ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తూనే ఉంటాడంట. ఈ పాస్టర్ గారికి ఎంతకని చెప్పగలడు? చూసి ఒక పని చెప్పాడంట. బాబు ఆయన చర్చిలో రాగానే గ్లాసు నిండుగా ఉన్న నీళ్లున్న గ్లాసుని తీసుకొచ్చి ఆయన చేతికి ఇచ్చాడంట. ఇచ్చి వెళ్ళరమ్మన్నాడంట. గుడి చుట్టూరు 10 రౌండ్లు వేసిరమ్మన్నాడంట. ఒక్క నీటి చుక్క కూడా బయట పడకూడదు. నిజంగా ఎంత పట్టుదల కలిగిన విశ్వాసి అంటే అతను 10 రౌండ్లు వేసాడు. ఒక్క చుక్క కూడా పక్కకి నిండుగా ఉంది గ్లాసు. పట్టుకున్నాడు. దాని కింద ఒక బౌల్ పెట్టారు. పట్టుకుని వెళ్తా ఉన్నాడు. ఎంత జాగ్రత్తగా నడుస్తున్నాడంటే చెప్పడానికి వీలు లేదు. తనకిచ్చిన ఆ పనిని పూర్తి చేయడానికి, తను గెలవాలని, తను నమ్మకంగా ఉండాలని ఆ గిన్నె పట్టుకున్నాడు, ఆ గ్లాస్ పట్టుకున్నాడు. అలాగా పట్టుకొని అందరికి చూసుకుంటే వెళ్ళగలదా? చాలా జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళాడు. 10 రౌండ్లు వేసి వచ్చాడు. చాలా టైం అయ్యింది. ఆ తర్వాత అన్నాడంట, చెప్పు ఇప్పుడు మరి ఆ కృపావరం అంటే ఏం చేస్తుంది? హేమలత ఏం చేసింది? దాసన్న ఏం చేశాడు? నాకు తెలిసిన పేర్లే చెప్తాను. మీరు ఏదో మీ పేర్లు చెప్పాను అని అనుకో. గొప్ప నోటుకు వచ్చే పేర్లు చెప్తున్నా. ఏం చేశారు అంటే ఏమోనంటే నాకు తెలియదు. ఎవరిని చూసే టైం లేదు. కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే ఉంది. ఎవరిని చూసే టైం లేదు. ఎవరి గురించి ఆలోచించే టైం లేదు. క్రైస్తవులుగా మన జీవితం ఎలా ఉండాలంటే మన ఫోకస్ ఎవరి మీద ఉండాలి? ఆయన మీద ఉండాలి. మన ఫోకస్ ఆయన మీద ఉంటే నీ ఫోకస్ కొండగారి మీద ఉంటుందా? కొండగారి ఇట్లా అట్లా అనే టైం ఉంటుందా మనకి? మన ఫోకస్ అంతా మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో మన ఫోకస్ ఎవరి మీద ఉన్నట్టు? ఎవరి మీద ఉందో ఫోకస్ వాళ్ళ గురించే మనం మాట్లాడతాం. నువ్వు ఎక్కువగా ఒక వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ ఫోకస్ అంతా ఆ వ్యక్తి మీద పెట్టావని అర్థము. మొత్తం తిరిగి వచ్చాడు కానీ ఎవరి గురించి కంప్లైంట్ చేయట్లేదు. మన ఫోకస్ కూడా మనం ఉంచాల్సింది మన గురి వద్దకు పరిగెత్తి. ఏది మన గురి? మన ఫోకస్ దేవుని మీద ఉంటే మనకి ఎవరి మీద ఉండదు ఫోకస్. మనం ఎవరి గురించి
మాట్లాడాల్సిన టైం మనకు, మాట్లాడే టైం మనకి ఉండదు. మన ఫోకస్ దేవుని మీద ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, కానీ మన ఫోకస్ మనుషుల మీద కాదు. మనకు అందరూ మంచోళ్ళలాగానే కనపడతారు. మన ఫోకస్ ఎవరి మీద ఉన్నప్పుడు? దేవుని మీద ఉన్నప్పుడు వాళ్ళ బలహీనతల వైపు చూసే సమయం మనకు ఉండదు. ఒక సాటి మనిషిగా, సాటి సహోదరులుగా వాళ్ళని చక్కగానే ప్రేమిస్తాము, వాళ్ళ విషయంలో మంచిగానే ఉంటాము. అట్లాగే ఇంకొక గ్లాస్ గురించి ఒక మాట చెప్తారు. ఒక అతనికి ఒక గ్లాస్ ఇచ్చారనుకోండి, గ్లాస్ నిండా నీళ్ళు ఇచ్చి పట్టుకోమంటే ఎంత బరువు ఉంటుందండి గ్లాసు నీళ్ళు? ఎంతసేపు పట్టుకోగలం చెప్పండి? గ్లాసు నీళ్ళు ఎంతసేపు పట్టుకోగలం? ఎంతసేపు అయినా పట్టుకుంటామంటారు, కానీ పట్టుకోలేము. పట్టుకుంటాము కొంతసేపు, ఎక్కువసేపు పట్టుకున్నా కొద్ది బరువు ఎక్కుతా ఉంటుంది. గ్లాస్ నీళ్ళు మారు, గ్లాసు బరువు ఎక్కుదు, కానీ మన చెయ్యి బరువు ఎక్కుతా ఉంటుంది. దాన్ని పట్టుకొని ఎక్కువసేపు పట్టుకుంటే ఎక్కువ బరువు అనిపిస్తుంది. అలాగే మన తోటి వారి విషయంలో కూడా మనము వాళ్ళు చేసిన తప్పులో లేకపోతే వాళ్ళు చేసిన పొరపాటు మన విషయంలో మనం దాన్ని మనసులో పెట్టుకొని ఉన్నంత కాలము బరువెక్కుతానే ఉంటుంది. అందుకనే దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన మాట ఏంటి? సాయంత్రం పొద్దుకూకే వరకు సూర్యుడు అస్తమించే లోపు దాన్ని వదిలిపెట్టేయాలి. అది అలా పట్టుకొని ఉంటే బరువు ఎక్కిపోదు. ఒకసారి ఒక లావమ్మ ఫ్లైట్లో కూర్చుందంట. కూర్చొని ఇంకొక ఆమె మీద పడిపోతుందంట. చాలా మనిషి సీటు, ఆ ప్లేసు, ఆ చెయ్యాలని పెట్టుకునేది కూడా ఒకటే ఉంటుంది, ఇద్దరు పెట్టుకోవాలి. ఈ మనిషి ఆక్రమిస్తుంది, ఈ మనిషి ఉంది అట్లా. కానీ తన ప్రవర్తన అంతా చూసి చివరికి ఆయనతో మాట్లాడుతూ, ఏంటి నీకు ఎప్పుడు తగ్గాలని అనుకోలేదా నువ్వంటే, నేను ఎప్పుడు అనుకోలేదన్నమాట. ఆమె శరీరం ఆమెకి బరువుగా లేదు, కానీ ఆమె చెప్పింది ఎవరి గురించి ఆమె మనసులో బాధ పెట్టుకోదంట. నీకు గుండె జబ్బులు వస్తాయి కదా, నీకు అవి వస్తాయి కదా, నీకు ఇట్లా ఉంటే ఇలా కదా, అలా అంటే వాటిలన్నింటికి ఏమి రావు, శరీరాన్ని బట్టి రావు. చాలా సంతోషంగా ఉంటుందంట, చాలా మందిని సంతోషపరుస్తూ ఉంటుందంట. అట్లా మనము మనస్సులో ఎవరి గురించో తప్పుగా ఆలోచించి లేకపోతే వారి మీద మనసు కష్టం పెట్టుకొని వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళ యొక్క ఇదిని బట్టి మన మనసులో పెట్టుకొని ఎంతకాలం అలా నువ్వు ఎంతకాలం దాన్ని హోల్డ్ చేస్తే అంత నష్టము మనకి. ఎప్పుడప్పుడు వదిలిపెట్టడము, క్షమించడము, క్రైస్తవులుగా క్రీస్తు నామం ధరించిన వారుగా విశ్వాసులుగా మనం చేయవలసింది ఏంటి అంటే వి షుడ్ లెట్ గో. ఎప్పుడప్పుడు విడిచిపెట్టేయాలి. ఎప్పుడో మనసులో పెట్టుకొని మనసులో పెట్టుకొని వాళ్ళతో వీళ్ళతో అదే మాటలు మనం ఎప్పుడు సందర్భం వచ్చినా సరే వాళ్ళ గురించి మన ఉద్దేశాన్ని మనం అందరికీ చెప్తాము. అలాంటి బిహేవియర్, అలాంటి ప్రవర్తన క్రైస్తవులుగా మనకి తగదు. అలాగే క్రీస్తు నామము ధరించామని చెప్తున్న మనము మనుషులు ముందు ఒక మాట, మనుషులు వెనక ఒక మాట. ఎవరైనా ఒక్కరమన్నా మనం చెప్పగలమా? నేను ఎవరు ఉన్నా లేకపోయినా ఎప్పుడైనా నాకు అసలు ఆలోచన, భయము ఏమి ఉండదు. ఎప్పుడైనా ఎవరు ఉన్నప్పుడైనా లేనప్పుడైనా నేను ఎప్పుడు ఒకటే మాట మాట్లాడతాను అనగలమా? ఎంత డిఫరెన్స్ ఉంటుంది మనిషి ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలకి, లేనప్పుడు మాట్లాడే మాటలకి. ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ అయినా సరే, ఎంత ఇదైనా సరే మనకి ఆ డిఫరెన్స్ అనేది మనలో కనబడతా ఉంది. క్రీస్తు నామము ధరించిన వారముగా మనలో అలాంటి ఇది ఉండకూడదు. అది మనం సాధ్యం చేసుకోగలుగుతున్నామా? అది మనకి సాధ్యమా? నీ మాట అవునంటే కాదంటే అలా ఉన్నామా? ఎంత సింపుల్గా ఉందా మాట, యేసు ప్రభు చెప్పిన మాట. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. కాదు అని చెప్పవలసిన దాన్ని కూడా కాదు అని డైరెక్ట్గా చెప్పలేము. వాడు ఎక్కడన్నా బాధపడతారేమో, లేకపోతే ఇంకోటో. నో,
వాక్యము మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నది. మన మనస్సు మారి నూతనమవ్వాలి, రూపాంతరము చెందాలి. అప్పుడే మనము ఉత్తమమైన అనుకూలమైన దేవుని యొక్క చిత్తాన్ని మనము తెలుసుకోగలుగుతాము. దేవుని యొక్క చిత్తములో మనము లేకుండా మనం ముందుకు సాగలేము, అడుగులు ముందుకు వెయ్యలేము. మనందరము ఒకటి అయ్యి అక్కడ బాబేలు గోపురం కట్టడానికి అందరూ ఒకటయ్యారు. క్రొత్త నిబంధన ప్రకారం మనందరము ఒకటి అవ్వాలి. We should be one in Christ. క్రీస్తు యొక్క శరీరంలో మనందరము అవయవాలుగా ఉన్నాము. ఒక్క శరీరంలో ఉన్న అవయవాలులాగా ఉండాలి. మనము అందరూ ఒకటవడం కాదు, అందరం కలిపి ఒక శరీరంలో ఉన్న అవయవాలులాగా అయిపోవాలి. అలా ఏకమైపోవాలి. ఎవరిలోనూ కాదు, ఒక్క యేసులో, ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క శరీరంలో ఒక అవయవం అయిపోవాలి మనము. అలాంటి ఏకత్వము కావాలి, అలాంటి ఐక్యత మనకి కావాలి. ఆయనలో ఏకమైపోయేలాగా ఉండాలి. కానీ దేవునికి వ్యతిరేకముగా మనము కూడిపోవడం అనేది క్షేమము కాదు. మనందరికీ కలిపి ఒక్కడే ఎనిమి ఎవడు? అపవాది. మనందరము కలిసి ఒకరితో పోరాటం చేయాలంటే అది కష్టమా ఈజీయా? కష్టమా ఈజీయా? ఇండివిజువల్ గా పోరాడాలి అంటే కష్టము. కానీ అందరము కలిసి ఏకముగా మనందరికీ ఒక్కడే ఎనిమి, ఒక్కడే శత్రువు. వాడు ఎవడు అంటే అపవాది. ఆ అపవాదిని ఎదిరించడానికి మనందరము కలిసి పోరాడితే ఎలా ఉంటది? ఎలా ఉంటది? ఎలా ఉంటది? అబ్బా, అదే ప్రభు కోరుకునేది. అదే ప్రభు కోరుకునేది. మనం అలా కాదు. మనలో మనకి పోరాటం, నీకు నాకు పోరాటం, వాళ్ళకి నీకు పోరాటం, ఇంట్లో భార్యాభర్తలకి పోరాటం, సహోదరులకి పోరాటము. ఈ పోరాటాలు కాదు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు, మనం పోరాడేది శరీరులతో కాదు, మనలో మనకి పోరాటాలు కాదు. ఈ పోరాటాలన్నీ పోరాడతాం. అసలు పోరాటంలో మనము కనీసం పాల్గొనలేము. పోరాటం ఉండాల్సింది సంఘాల్లో పోరాటాలు కాదు, సంఘాలలో డిఫరెన్సెస్ కాదు, కుటుంబాలలో డిఫరెన్సెస్ కాదు. పోరాటము అందరము కలిసి ఏకమై పోరాడాల్సింది అపవాదితో పోరాడాలి. అపవాదిని జయించాలి. అది కూడా సులువే. ఎందుకు అంటే మనందరము మనకి సాధ్యమే. ఎందుకంటే సిలువలో ఆయన నీ కోసం నా కోసం ఆయన ఏం చేశాడు? ఆల్రెడీ సిలువలో నీ పాపాలని నా పాపాలని మాత్రమే కాదు, ఆయన సిలువలో అపవాదిని ఎదిరించి జయించాడు. సిలువలో మరణాన్ని జయించాడు. మరణాన్ని దేవుడు జయించాడు. మనకి మరణ భయం. సిలువలో అపవాదిని జయించాడు. మనకి మళ్ళా మనకు పోరాటాలు. కానీ మనందరం కలిసి ఎంత ఈజీగా అపవాదితో పోరాటం చేయొచ్చు. మనందరం ఏకమైతే. చిన్నప్పుడు అనేవాళ్ళు, అమ్మగారు అయ్యగారు మాట వచ్చినప్పుడు సైతాన్ వచ్చాడు అనేవాళ్ళు అంట. అయ్యగారు వాళ్ళిద్దరూ ఏకమైపోయినప్పుడు వాడు ఏం చేశాడు? వాడు ఏమైపోయాడు? పారిపోయాడు. అలాగ సంఘం అంతా ఏకమైపోతే ఆడ ఛాయ ఎక్కడన్నా కనపడద్దా? వాడి నీడ ఎక్కడన్నా కనపడుతుందా? వాడి యొక్క స్పర్శ ఎక్కడన్నా కనపడుతుందా? ఎంత ఈజీగా జయించొచ్చండి. మోషే ఒక్కడే జయించలేడు. మోషే వెళ్ళి కొండకి కూర్చున్నాడు. యెహోషువకు చెప్పాడు, వెళ్ళి అమాలేకీయులతో నువ్వు యుద్ధం చేయాలి, ఎల్లు, నువ్వు కట్టుబట్టుకొని ఎల్లు అన్నాడు. ఈయన కొండకి కూర్చున్నాడు. ఆ కొండ మీద కూడా చేతులు ఎత్తలేకపోతున్నాడు. ఎత్తితే ఇక్కడ జయం వస్తుంది, కానీ చేతులు కూడా ఎత్తలేకపోతున్నాడు. ఎవరు సహాయం చేశారు? హూరు, అహరోను. వాళ్ళు చేతులు ఎత్తి పట్టారు. వాళ్ళు ఎత్తినప్పుడు సపోర్ట్ అది. ఒక క్రిస్టియన్, ఒక చర్చ్ లో ఉన్న బిలీవర్స్ గా మనము ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నామా? నీ చేతులు ఎవరైనా ఎత్తి పట్టుకుంటున్నారా? నీ చేతులు ఎవరు ఎత్తి పట్టుకుంటున్నారు? లేకపోతే నువ్వు ఎవరి చేతులు ఎత్తి పట్టుకుంటున్నావు?
ఉండాలి, లేకపోతే ఎత్తిన వారి యొక్క చేతుల్ని ఎత్తి పట్టుకునే వారిగా మనం ఉండాలి. ఇవేమి మనం చెయ్యం, కానీ మనకి జయము కావాలి. మనందరికీ ఏక మనస్సు ఉండదు, ఏక ఆత్మ ఉండదు. ఏకముగా కలిసి పోరాడే శక్తి మనకి లేనప్పుడు మనం ఎప్పుడు అపజయములోనే ఉంటాం. మనం ఎప్పుడు అపజయములోనే ఉంటాము. చేతులు ఎత్తేవారిగా ఉండాలి, ఎత్తి పట్టేవారిగా ఉండాలి. గొప్ప జయాన్ని మనము ఏకమవ్వాలి. మనందరము ఎవరికో వ్యతిరేకంగా కాదు. కొన్నిసార్లు అందరూ కలిసి కొంతమంది గురించి మాట్లాడుకుంటారు, అందరూ కలిసి ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఉంటారు. నువ్వు టార్గెట్ చేసిన దేవుడు వాళ్ళ పక్షం అయిపోతే నువ్వే టార్గెట్ అయిపోతావు. నేను ఒకరిని టార్గెట్ చేస్తున్నానని అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నిన్ను టార్గెట్ చేశాడు. నీతో సదాకాలము యుద్ధము. అలాంటి మనతో మనం ఎప్పుడు ఆయనతో కలిసి సమకూర్చే వారిగా మనం ఉండాలి. అందరూ కలిసి ఒకటయ్యారు. ఎప్పుడు? జయజయలు పలికినప్పుడు యేసు ప్రభువుకి. మళ్ళీ తర్వాత అందరూ కలిసి ఒకటయ్యారు. అందరూ ఒకటైతే యూదులకు ఉన్న ఆచార ప్రకారం వాళ్ళు ఎవరైనా చంపకూడదు, అలాంటి తీర్పు తీర్చకూడదు. అందుకని ఈ కేసు అంతటినీ వాళ్ళు పిలాతు దగ్గరికి పంపించారు. వాళ్ళు రోమీలు ఆ పాపం అంతా ఆళ్ళ మీద పడుద్ది అన్నట్టు ఆయన దగ్గరికి పంపించారు. కానీ పిలాతు నీతిమంతుడు కాబట్టి ఆ రాత్రి ఆ భార్యకి కల వచ్చింది. ఏమని? నువ్వు నీతిమంతుడు జోలికి వెళ్ళొద్దు, జాగ్రత్త. అరే అందరూ ఒకటైపోయారు. ఒకటైపోయి మనల్ని ముందు పెట్టారు. కానీ భార్య ఎంత జ్ఞానం కలిగింది కాకపోతే దేవుడు ఆమెని దర్శించి ఆమెతో మాట్లాడాడు. ఆ నీతిమంతుడు జోలికి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి అరే జడ్జి పీట మీద కూర్చుంటే భార్య వెళ్ళి చెప్పి అంత ఛాన్స్ చూసారా? వెంటనే వాళ్ళందరి ముందు ఆయన చేతులు కడుక్కున్నాడు. చేతులు కడుక్కునే అలవాటు ఉందా మనకి? నువ్వు చేతులు కడుక్కోకుండా తిన్నా ఏం కాదు, కానీ నువ్వు చేతులు కడుక్కోవలసిన అందరూ దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా ఎవరైనా సరే కూడి ఒక అడుగు ముందుకు వేస్తుంటే నువ్వు అక్కడ చేతులు కడుక్కునే ఇదిలో నువ్వు లేకపోతే ఆ కీడు ఎవరి మీదకి వస్తుంది? పిలాతు మీదకి వచ్చిందా? పిలాతు భార్య మీదకి వచ్చిందా? లేదు. చేతులు కడుక్కోవాల్సిన సమయంలో చేతులు కడుక్కోకుండా, ప్రక్కకు వెళ్ళవలసిన సమయంలో ప్రక్కకు వెళ్ళకుండా నువ్వు చేతులు కలుపుతా అవును అని అంటా. లేకపోతే నేను కొంతమంది అంటారు నేను అసలు ఏ మాట మాట్లాడలేదు, వాళ్ళే అలా మాట్లాడారు. ఇలా నువ్వు అక్కడ నిల్చోవడమే నువ్వు చేసింది పెద్ద తప్పు. నువ్వు అక్కడ ఉన్నావు అంటే నువ్వు ఏ మాట మాట్లాడలేదు. నువ్వు మౌనం ఉన్నావు అంటే మౌనం ఏంటిది? అంగీకారమే. కనీసం దేవునికి వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా నీ మాట కలపకూడదు. నీ ప్రెజెన్స్ కూడా అక్కడ ఉండకుండా ఉండడం నాకు క్షేమము. చాలా సులువుగా మాట్లాడేస్తారు కొంతమంది. ఏదో ఫ్యామిలీ ఇష్యూ వచ్చింది భార్య భర్తలకి, వాళ్ళిద్దరు కుటుంబము కట్టబడే పరిస్థితి లేదు, వాళ్ళు విడిపోయే పరిస్థితి. అప్పుడు మనం దేవుని ఎరిగిన వారిగా మనం ఏం చేయాలి? ఎలాంటి పరిస్థితి అయినా సరే వాళ్ళు వివాహం చేసుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరు కలిసి ఉండడానికే మనం మాట్లాడాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. అలాంటి వాటితో ఎలా సంసారాన్ని పంపిస్తావు? మానే అని ఆ మాట మనం అనొచ్చా? మాట వరుసకి మాట అనాల్సిన పరిస్థితులు బోల్డ్ అని వస్తూ ఉంటాయి మనకి. కానీ నువ్వు మాట్లాడే మాట దేవుని చిత్తానికి వ్యతిరేకముగా ఆ మాట ఉందేమో అన్న ఆలోచన కలిగిన వ్యక్తిగా మనము మాట్లాడాలి. వాళ్ళతో మంచి అనిపించుకోవడానికో, వాళ్ళ ఫేవర్ని మనం పొందుకోవడానికో, వాళ్ళకి అనుకూలంగా సజెషన్ ఇవ్వడమో, వాళ్ళకి అనుకూలంగా మాట్లాడడమో కాదు.
సొంత బంధువే కావచ్చు, కానీ నువ్వు మాట్లాడే మాట అది దేవుని చిత్తానుసారముగా ఉండాలి. లేదా మౌనంగా ఉండడం మనకి క్షేమం. ఎందుకంటే దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరు చేసే మాట మాట్లాడితే ఆ మనుషుడుగా నీవుంటే అది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు అడుగు వేసినట్టు కాదా? అది ఎవరి గురించో నువ్వు మాట్లాడే ఒక మాట, కానీ వాళ్ళు విడిపోవడానికి కారణంగా మాట్లాడారు. వాళ్ళిద్దరికి సఖ్యత, ఆ భార్య భర్తలు ఇద్దరి మధ్య గొడవ పెట్టేలాంటి మాట మాట్లాడావు, నువ్వు గిట్టని మాట మాట్లాడావు. అది దేవునికి వ్యతిరేకముగా నువ్వు కూడుకున్నట్లు కాదా? ఇలా అనేకమైన విషయాలలో మనము అవివేకముగా, అజ్ఞానముగా, అనాలోచనగా మనం మాట్లాడుతున్నాం. దేవునికి వ్యతిరేకముగా ఏకమవడం అంటే ఏంటో అని అనుకుంటున్నాం, కానీ ప్రతి మూమెంట్లో, మన ప్రతి అడుగులో కూడా మనం గమనించుకుంటే ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తం అనేది ఒకటి ఉంది, దేవునికి వ్యతిరేకమైనది అనేది ఒకటి కనబడుతూ ఉంది. మనం ఎంత జాగ్రత్తగా మనం ఉండవలసిన వారిగా ఉన్నామో. ఎలాగా ఆ యొక్క బాబేలు గోపురం ఏమైపోయిందండి? ఏమైంది చెప్పండి? చల్లా చెదురు, అందరూ చల్లా చెదురు అయిపోయారు. ఆ బాబేలు గోపురం ఏమైపోయింది? చెదరగొట్టబడింది. కాబట్టి విశ్వాసమైన మనము అనేకమైన విషయాల్లో చెదరగొట్టబడే పరిస్థితులకి గురైపోతున్నాము. నేనేం మాట్లాడాను అని మనం అనుకుంటున్నాము, నేనేమన్నాను అని అనుకుంటున్నాము, నేను అన్నదాల్లో తప్పేముంది అని అనుకుంటున్నాము. మనము చెదరగొట్టబడతామన్నాము. సదాకాలం యుద్ధము, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. దీనంతటికి కారణము మనము దేవుని చిత్తానికి వ్యతిరేకముగా ఉండడమే. మన తలంపులు, మన ఆలోచనలు దేవుని చిత్తానికి వ్యతిరేకముగా ఎక్కడ ఉన్నాయో మనము చాలా జ్ఞానముగా ఎవరికి తెలియకుండా ఏమో చేస్తున్నాము అని అనుకుంటాము మనం, కానీ దేవుని యొక్క కనుదృష్టి నుంచి మనము నిత్యము వీఆర్ బీయింగ్ మానిటర్డ్. నిత్యము మనం ఆయన మనల్ని చూస్తూ ఉన్నారు. దేవునికి భయపడే వారముగా, దేవుని యొక్క కనుదృష్టి నుంచి మనం తప్పించుకోలేము అన్న విషయాన్ని గ్రహించిన వారమై ప్రతి క్షణము కూడా దేవుని చిత్తములో మనం ఉన్నామా లేమా అనేదాన్ని మనం గమనించుకోవాలి. అలాగే విడిచిపెట్టవలసిన వాటిని మనం విడిచిపెట్టాలి. నిన్న చెప్పుకున్నట్లుగా ఏంటన్నమాట, 2వ రాజులు 17వ అధ్యాయము 15వ వచనంలో నా ఎడల నీకున్నట్లు నీ ఎడల నాకున్నట్లుగా నా ఎడల నీకున్నదా. మరొకసారి, నీ ఎడల నాకున్నట్లుగా నా ఎడల నీకున్నదా అని రేఖాబీడైన యెహోనాదాబును అడిగినప్పుడు ఏమన్నాడు? ఉన్నదండి, ఉన్నది. ఆ మాట మనం చెప్పగలిగేలాగా ఉండాలి. దేవునితో మనం ఆ మాట చెప్పగలిగేలాగా ఉండాలి. నీ చిత్తంలో నేను ఉన్నాను ప్రభువా అని అనగలిగేటట్లుగా మనం ఉండాలి. దేవుని బిడ్డలతో కలిసి సమకూర్చే వారిగా మనం ఉన్నాము అనేటట్లుగా మన యొక్క జీవితాలు ఉండాలి. మరొకసారి చెప్పండి మాట. నీ ఎడల నాకున్నట్లుగా నా ఎడల నీకు. ఏంటి అని అడిగాడా? యెహోనాదాబు వెంటనే సమాధానం ఇచ్చాడు, ఉన్నది. ఎస్, ఐ యామ్ విత్ యు. నేను నీతోనే ఉన్నాను. నీ ఆలోచనే నా ఆలోచన, నీ ఉద్దేశమే నా ఉద్దేశము. నీకు వేరుగా నేను లేను. ఐ యామ్ విత్ యు. నిన్ను రక్షించిన నీ యేసుతో నువ్వు ఆ మాట చెప్పగలిగే వ్యక్తిగా నీవు
ఉన్నావా? ఎస్, ఐ యామ్ విత్ యూ లార్డ్. దేవుని బిడ్డలతో మన ఆత్మల విషయమై ప్రయాసపడుతూ ఉన్న సేవకుల విషయంలో సేవకులతో మనము ఈ మాట చెప్పగలమా? ఎస్, ఐ యామ్ విత్ యూ. వాళ్ళ ఆలోచనలు, అయ్యగారు ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. ఎప్పుడు డిఫరెన్సెస్ కనపడుతూ ఉన్నట్లయితే అది మనకి క్షేమము కాదు. దేవునికి మనకి ఆ డిఫరెన్సెస్ కనబడుతూ ఉన్నట్లయితే మనం చెదరగొట్టబడతాము కానీ సదాకాలం ఆ యుద్ధంలోనే మనం పోరాటంలోనే కనబడతాము కానీ మనం ముందుకు సాగలేని వారిగా ఉంటాము. ఆయన గమ్యము చేరుకోలేని వారిగా ఉంటాము. మరొకసారి చదవండి అన్నమాట. నీ ఎడల నాకున్నట్లు నా ఎడల నీకున్నదా? లెట్ us క్వశ్చన్ ourselves. మనల్ని మనం ఆ ప్రశ్న వేసుకుందాం. నీ ఎడల నాకున్నట్లు నా ఎడల నీకున్నదా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక్కసారి దేవుని చిత్తంలో మనం ఉన్నామా? దేవునికి వ్యతిరేకముగా కూడిన వారిగా మన జీవితంలో ఎక్కడన్నా కనబడుతున్నామా? సూక్ష్మంగా మనల్ని ఒక్కసారి ఆలోచన చేసుకుంటూ ప్రభు వైపు చూద్దామా? ఈ పోరాటంలో ఐక్యంగా ఉంటే జయించగలము, ఏక మనసుతో జయించగలము. మనుషులతో కాదు, కుటుంబస్తులతో కాదు పోరాటం. అంధకార సంబంధులతో, దురాత్మల సమూహములతో ప్రభా మా పోరాటము మీపైనే ప్రకటించినట్లుగా కనబడుతుంది. మా పాపముల చేత మీరు విసిగించారు కదా ప్రభా, మా పాపముల చేత మీరు విసిగించారు కదా ప్రభా. ఐక్య మనసు మాలో లేదు, మాలో ఐక్యత లేదు, సంఘములో ఐక్యత లేని వారిగా కనబడుతున్నాం, వ్యక్తుల మధ్యన ప్రేమ లేని వారిగా కనబడుతున్నాం. ప్రభా మమ్మల్ని దయతో క్షమించండి ప్రభా. మా బ్రతుకులను దిద్దుకోవటం మాకు నేర్పించండి. ఈ 3 దినాలు కూడా ప్రభా మీ దాసులను మా మధ్య నుంచి మీరు మాకు ఇచ్చిన మంచి శ్రేష్టమైన మాటలు బట్టి మీకు వందనాలు. మా జీవితాన్ని కట్టుకుంటా మీరు మాకు నేర్పించండి. ఈ కూడికలు మాకు దేవుని కొరకుగా సహాయం చేయండి. వాక్యాన్ని మా హృదయం ఫలింపచేయండి. వేస్తున్నామని వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. మీరందరూ కొంత ఆలస్యమైంది, 10 నిమిషాలు. మీరందరూ కొందరు షుగర్ పేషెంట్ ఉంటారు, బహుశా ఆఖరిలో ఉంటారు కాబట్టి ముగించుకోబోతున్నాం. ఒక అనౌన్స్మెంట్. అయ్యగారు మ్యాగజైన్ గురించి చెప్పారు. మ్యాగజైన్ గురించి 30 రూపాయలు ఒక మ్యాగజైన్ అని చెప్పారు. కాబట్టి మీరు సంవత్సరం సందా కట్టదలసిన ప్రోగ్రాం కట్టి బాబురావు ఉన్నాడు, సందాదారులుగా చేరండి. విడిపత్తి కావాలంటే ఇప్పుడు మీకు అవి దొరుకుతాయి, కాబట్టి వాటిని తీసుకుని వెళ్ళండి. మరొక ప్రాముఖ్యమైనటువంటి అనౌన్స్మెంట్ అంటే